హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, షుగర్ వ్యాధి వల్ల నరాలు చచ్చుబడ్డాయి అంటూ ఉంటారు కదా, పెద్దవాళ్ళ నోళ్ళలో బాగా వింటూ ఉంటాం. అంటే ఏంటండి? మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని మీకు దగ్గరున్న చుట్టంలో ఎవరికో షుగర్ ఉంటది కదా, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఓకే. వాళ్ళు కంపల్సరీ చెప్పే ఉంటారు కదా, అరికాల్లో మంటలు నొప్పులు అనేసి చెప్పే ఉంటారు కదా. మీరు ఒకటి గమనించండి, ఎవరైతే మంటలు అంటారు అరికాల్లోనే అంటారు ఎక్కువ. అవునండి, వాటర్ లో కూల్ వాటర్ లో కాలు పెట్టుకొని కూర్చుంటా ఉంటారు పాపం, చల్ల నీళ్ళలో కాలు పెట్టుకొని కూర్చోవాలని అనిపిస్తుంది వాళ్ళు. నొప్పులు తొడల్లో అంటారు, తొడ భాగంలో. మోకాలు నొప్పి వేరే, కానీ నరాలు ఎఫెక్ట్ అయినాయి షుగర్ వ్యాధి వల్ల అంటే తొడ నొప్పి అంటారు. అరికాల్లో మంటలు అంటారు, తిమ్మిర్లు అంటారు. తొడల్లో తిమ్మిర్లు అని చెప్పారు, తిమ్మిర్లు వస్తున్నట్టు. అవి అరికాల్లో వస్తాయి, ఈ పాదం భాగంలో వస్తాయి, పాదంలో. కానీ తొడల్లో నొప్పిలే వస్తాయి. ఇవి మళ్ళీ ఈ చేతులలో తిమ్మిర్లు ఉంటాయి, ఫింగర్స్ లో తిమ్మిర్లు ఉంటాయి. ఈ మొత్తం మన అరిచేతులు ఉంటాయి కదా, దీంట్లో గోకడం అనిపిస్తుంది వాళ్ళకు. ఇది ఎందుకైతే దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత నేను అడ్డం దొడ్డం అన్ని తింటా, బజ్జీలు తింటా, పునుగులు తింటా, అన్ని తింటా, బిర్యానీలు తింటా, మటన్, చికెన్, ఫిష్, మందు అంటే ఆల్కహాల్, ఇవన్నీ తీసుకుంటా, నాకేం కాదు అని అనుకునేటోళ్ళు మహానుభావులు చాలా మంది ఉంటారు. అవును, అంటూ ఉంటారు, నేను అన్ని తింటా, బాగున్నాను, మీరు ఏమి తినరు, మీరు ఇట్లా ఉన్నారంట. అయితే ఏమైతుందంటే, మీరు అన్ని తింటున్నారు, మీరు అన్ని చెడ్డ పనులు చేస్తున్నారు, మీ షుగర్ పెరగట్లేదు. దానికి కూడా కారణం ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నీ తింటున్నారు, షుగర్ జర పెరగంగానే మీ డాక్టర్ గారు మీ డోస్ కూడా పెంచిస్తారు. అంటే ఏంది అర్థం? రోగం అయితే పెరుగుతుంది కదా, బాడీలో డ్యామేజ్ కూడా జరుగుతూనే ఉంటుంది. మరి అయితే అట్లనే ఇట్లా అయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది బాడీలో, షుగర్ లెవెల్స్లో ఎక్కువ అయిపోయి వాళ్ళకు ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. కళ్ళు డ్యామేజ్ అయితే కంటి చూపు పోతుంది, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. అట్లనే డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలు చచ్చుబడిపోయినాయి, అది కూడా అవుతుంది. డయాబెటిక్ న్యూరోపతిలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. పెరిఫరల్ న్యూరోపతి. పెరిఫరల్ న్యూరోపతి అంటే అరికాల్లో మంటలు, అరికాల్లో తిమ్మిర్లు, కింద పాదం భాగంలో స్పర్శ లేకపోవడం, అరిచేతుల్లో మంటలు, ఇవి ఉంటాయి. ప్రాక్సిమల్ న్యూరోపతి. ప్రాక్సిమల్ న్యూరోపతి అంటే తొడ భాగంలో నొప్పి ఉంటుంది. మళ్ళీ వీళ్ళకు డీజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువైపోతాయి. అయితే ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేసినాం డీజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటే ఏందనేసి. మన నడుము భాగంలో మీరు ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, అది కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఇట్లా ఎప్పుడూ అనుకోవద్దు, అరే నాకు షుగర్ వ్యాధి ఉన్న తర్వాత కూడా నేను అన్ని అడ్డం దొడ్డం తింటాను, నాకు ఉన్న అలవాట్లు నేను వదులుకోను, నాకు ఏమైతలేదు, చూడ్డానికి నేను సూపర్ మ్యాన్ లానే ఉన్నాను అని ఎప్పుడు అనుకోవద్దు. లోపల జరగాల్సింది జరుగుతూనే ఉంటది. షుగర్ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అనేసి ఎందుకు అంటారు? ఎందుకంటే మనకు బయటకు ఏమనిపించదు, కానీ లోపట అయ్యే డ్యామేజ్ అయితేనే ఉంటది. ఇప్పుడు ఒక రోగం ఉంది, ఎగ్జాంపుల్ మీకు మీజల్స్ ఉంది, అమ్మవారిది రోగం వచ్చింది అనుకోండి, అన్ని పుండ్లు అయిపోతాయి కదా మొత్తం బాడీ. బయట మనిషికి తెలుస్తుంది కదా, ఎదురుగా చూసిన మనిషికి అరే నీకు అమ్మవారిది రోగం వచ్చింది అనేసి తెలుస్తుంది కదా. కానీ షుగర్ వ్యాధి వస్తే ఏం అర్థం కాదు, డిఫరెన్సే ఉండదు. తింటాడు, మాట్లాడతాడు, పడుకుంటాడు, ఉద్యోగం చేసుకుంటాడు, అన్ని నార్మల్. ఒక్క రోజు తెలుస్తుంది, అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. సో అది చాలా మందిలో అట్లనే అవుతుంది. అందుకే షుగర్ వ్యాధి రివర్స్ చేసుకోవచ్చు మనం. ఈ నరాల సమస్య కూడా ఈ షుగర్ వ్యాధి వల్ల చాలా మందికి వస్తుంది. కిడ్నీ సమస్య చాలా మందికి వస్తుంది. గుండెలో కూడా సమస్యలు, హార్ట్ అటాక్ లాంటి సమస్యలు వచ్చే తరం ఎక్కువ అయిపోతుంది చాలా. సో అందుకే షుగర్ వ్యాధిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇట్లా చాలా మంది వస్తారు మన దగ్గర పేషెంట్, అరికాల్లో తిమ్మిర్లు, మంటలు, తొడ భాగంలో నొప్పులు, మళ్ళీ అరిచేతుల్లో నొప్పులు, చక్కెర రావడం, ఇవన్నీ షుగర్ వ్యాధి వల్ల కూడా మ్యాగ్నిఫై అయిపోతుంది వాళ్ళ బాడీలో. అందుకే వాళ్ళకు మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఈ నరాల నొప్పి కూడా తగ్గిస్తాము, మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి కూడా రివర్స్ చేస్తాం. హోమ్ రెమెడీ కూడా చెప్తాం. సేమ్ సిమ్టమ్లతోటి ఒక పేషెంట్ వచ్చిండు, ఆల్మోస్ట్ 1 year నుంచి సఫర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 1 year నుంచి సఫర్ అయిన తర్వాత మన దగ్గర మందులు వాడినాక 2-3 నెలల్లోనే
అరికాల్ మంటలు, తిమ్మిర్లు, తొడ భాగంలో నొప్పులు, అరిచేతుల్లో తిమ్మిర్లు, నొప్పులు ఇవన్నీ తగ్గినాయి. షుగర్ వ్యాధి తగ్గడానికి 2.5 ఏండ్లు పడ్డది. సో అట్లా హోమియోపతిలో మీకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కానీ నమ్మాలే కానీ హోమియోపతి ఈ రోజుల్లో మాత్రం నిజంగా చాలా మీ పేషెంట్స్నే చూసుకుంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు కింద కమెంట్ సెక్షన్లో కూడా కొన్ని ఫేస్బుక్లో చూస్తుంటే చైతన్ గారు మెయిన్గా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నరాలు వీక్నెస్ అనేది, నొప్పులు అనేవి వర్ణనాతీతం. అంటే మనకు కనిపించదు కదా, ఓన్లీ దే నో వాట్ దే ఆర్ ఫీలింగ్. విత్ ఇన్ 1 month ఫస్ట్ ఆ రిలీఫ్ రాగానే ఒక నమ్మకం వస్తుంది చూసారా, ఆ హ్యాపీనెస్, ఆ బ్లెస్సింగ్స్ మీకు చాలా అనుకుంటా కదా. అవును, పేషెంట్ కి లాట్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేషెంట్ తగ్గింది అని చెప్తారు కదా, చాలా సంతోషం అవుతుంది. మళ్ళా తగ్గలేదు అని చెప్పిండ్రు అనుకోండి, దానికన్నా చాలా ఎక్కువ మనకు బాధ అనిపిస్తుంది, అరే ఎందుకు తగ్గట్లేదు అనేసి. అయితే ఇప్పుడు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్, అట్లాంటి కేసెస్ కూడా ఉంటాయా చైతన్ గారు? అంటే టైం పడుతుంది, వీళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒక పేషెంట్ కి మందు ఇస్తాము, నరాల ప్రాబ్లం తోటే మందు తీసుకున్నారు. నరాల ప్రాబ్లం తోటే మందు తీసుకున్నాక 2 నెలలకి ఇస్తాం మనం మందు. ఫస్ట్ టైం మంచిగా పనిచేసింది, సెకండ్ టైం మంచిగా పనిచేయలేదు అని చెప్పిండ్రు. అయితే ఏంది అంటే ఏమైనా స్ట్రెస్ ఉంటే కూడా పేషెంట్ కి తగ్గడం. ఇప్పుడు సడన్ గా ఒక పేషెంట్ వాళ్ళ, ఇప్పుడు ఈ చెప్పే పేషెంట్ వల్ల నాయన ఏమో పోయిండ్రు అనమాట. అయితే ఆ బాధ ఉండిపోతుంది కదా ఇంకా. సో దాని వల్ల కూడా ట్రీట్మెంట్ లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అది. సో అట్లా కూడా ఉంటది. అండ్ మనం అయితే తగ్గడానికే మెడిసిన్ ఇస్తాం, సో మళ్ళీ నెక్స్ట్ టైం వరకు తగ్గిపోతుంది అట్లా. సో వీళ్ళకి మనం హోమ్ రెమెడీస్ కూడా చెప్తాం. మనం మెయిన్ గా ఫోకస్ చేసేది ఏంది అంటే డయట్ పైన, నేచర్ పైన, హోమియోపతి పైన మనం అన్ని చూసుకుంటాం. ఇప్పుడు పేషెంట్ కి ఏం చెప్తాం, మీకు అన్నం తినాలనిపిస్తుంది తినండి, ఒక పూట మిలెట్లు. టిఫిన్లు తినే పూటలో ఫ్రై చేసిన టిఫిన్లు తినకండి, గుంట పొంగనాలు తినొద్దు, వడాలు తినొద్దు, పూరీలు తినొద్దు, ఫ్రై చేస్తాం కదా. ఇంకోటి మీరు చూడండి, ఎక్కడ నూనె వాడే అవసరం లేదు అక్కడ కూడా మనం నూనె వాడుతున్నాం. ఇడ్లీలు ఉంటాయా, ఇంతకుముందు మనం ఎట్లా చేసుకుంటుండే, బట్ట వేసి దాని మీద పిండి వేసి బట్ట మళ్ళా ఇట్లా చేసి సాంచలో పెడుతుండే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, రంధ్రం లేని సాంచలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం, దానికి జర గ్రీసింగ్ చేయడానికి నూనె పెడతాం. ఎందుకు, నూనె అవసరమే లేదు మనం ఇడ్లీ చేయడానికి. అవునండి, కరెక్ట్. అట్లా నూనె ఈజీగా బయటికి వస్తుంది. అరే మనం దోశ చేసుకుంటాం, ఇడ్లీ చేసుకుంటున్నాం, గ్రీసింగ్ అవసరం లేదు, బట్టదే వాడండి మీరు. మళ్ళా దాని తర్వాత దోశ చేసుకుంటామా, పూరి అంటే ఫ్రై, దోశ అయితే ఫ్రై కాదు కదా. కానీ మనం ఏం చేస్తాం, తవా మీద దోశ వేసినాక 1/2 లీటర్ నూనె వేస్తాం దాని మీద. ఎందుకంటే క్రిస్పీ కావాలి మనం. ఎందుకు, ఇంటికాడ తింటున్నారు, తక్కువ నూనె వేసుకోండి, మీకు ఈజీగా అది బయటికి వస్తుంది. ఫస్ట్ 2 దోశలు మీకు ప్రాబ్లం అవుతుంది, దాని తర్వాత ఈజీగా బయటికి వస్తాయి దోశలు. అట్లా చేసుకోండి. నూనె ఎక్కడ అవసరం లేదు అక్కడ వాడకండి. నూనె చాలా పెద్ద ప్రమాదం. సిగరెట్ ఎట్లా ప్రమాదం, నూనె కూడా అట్లనే ప్రమాదం. వామ్మో, బిగ్ స్టేట్మెంట్ ఇది. సిగరెట్ల తోటి ఎట్లా మీ హెల్త్ ప్రమాదం అవుతుంది కదా, నూనె తోటి కూడా ప్రమాదం. మీరు సింపుల్ గా ఒకసారి ఆలోచించి చూడండి, షుగర్ వ్యాధి ఇంత వస్తుంది ఎందుకు, మనం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తింటాం సరే, కానీ ఎక్కడైతే మనకు నూనె అవసరం లేదు అక్కడ కూడా నూనె వాడుతున్నాం. మీరు ఒకటి చెప్పండి, ఫుడ్ ఏదైతే వండకుండా తినొచ్చు ఆ ఫుడ్ చెప్పండి ఒకటి. వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ, అరటి పండు ఉంది బాయ్, అది మొత్తం పకాయించిపోయిందంటే అట్లనే తినేస్తాం, కానీ దానితోటి కర్రీ కూడా చేసుకుంటాం మనం, అవునా కాదా? అది రా కూడా తినడానికి వస్తుంది మనకు. కీర రా కూడా తింటాం. ఒక దాంట్లో చూసుకుంటే ఏ కూరగాయ అన్నా మనం రాగా దాన్ని స్మెల్ చేసుకోవచ్చు, పట్టుకోవచ్చు. నాన్ వెజ్ మీరు స్మెల్ కూడా చూస్తారా? చూడం కదా. కానీ అది ఎట్లా వండుతాం మనం, ఫుల్ నూనె, ఫుల్ మసాలా, ఓవర్ కుకింగ్. దాంట్లో ఏమైపోతుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువైపోతుంది, అంతేనండి. మళ్ళీ బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువైపోతుంది, ఉన్న న్యూట్రిషన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ఏది మీరు టేస్ట్, మీకు స్మెల్ కూడా టేస్ట్ కూడా ఉండకపోతే నచ్చదు, అవి తినకండి వస్తువులు. ఎందుకంటే అవి ప్రమాదం చేస్తాయి మీ షుగర్ వ్యాధికి. మళ్ళా నూనె వేస్తాం కదా, ఎంత నూనె 1 స్పూన్ తాగడానికి ఎట్లుంటది, టేస్ట్ లెస్ ఉంటది, నోరు ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకు నూనె? ఎస్, సో హెల్దీ ఈటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మైండ్ఫుల్ గా తినాలి అంటారు, అంతే కదండి. అవునండి, థ్యాంక్ యూ అండి.